విశాఖ డ్రగ్ రాకెట్కి పురంధరేశ్వరి గారి కుటుంబ సభ్యులకి సంబంధాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశారు. దర్యాప్తు సంస్థలు ఇంకా నిజానిజాలను బయట పెట్టక ముందే ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది, జగన్మోహన్ రెడ్డే అసలు పురంధరేశ్వరి గారు చేశారు అని ఎలా చెప్పగలుగుతున్నారు అనేటువంటి అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో సార్. విశాఖ డ్రగ్ రాకెట్కి పురంధరేశ్వరి గారి కుటుంబ సభ్యులకి సంబంధాలు ఉన్నాయి, ఆ డ్రగ్ రాకెట్ నడిపించింది పురంధరేశ్వరి గారే అంటూ కూడా తేల్చి చెప్పేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి సార్, ఇంకా ఏ నిఘా సంస్థలు, ఏ దర్యాప్తు సంస్థలు కూడా నిజానిజాలను ఈ కేసులో బయట పెట్టలేదు, అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే వెనకుండి చేయించారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ డ్రగ్ రాకెట్ అంశంలో పురంధరేశ్వరి గారిని తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్, అసలు పురంధరేశ్వరి గారికి డ్రగ్ రాకెట్కి సంబంధం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఏం చెప్తారు? ఇదే విషయాన్ని, ఇదే క్వశ్చన్ని వేస్తూ సిబిఐ కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సాక్షిగా తీసుకుంటే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డిని రమ్మని చెప్పేసి పిలిచి నీకున్నటువంటి ఆధారాలు ఏంటి, పురంధరేశ్వరి బంధువులకి పురంధరేశ్వరికి ఈ డ్రగ్స్లో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నావు కదా, నీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక నోటీస్ ఇచ్చేసి పిలిచి సిబిఐ కనుక జగన్మోహన్ రెడ్డి కనుక విచారిస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఆయన మేమంతా సిద్ధం అనేటువంటి కార్యక్రమానికి వెళ్ళి ఆయన చేసినటువంటి ప్రసంగం, ప్రొద్దుటూరులో చేసినటువంటి ప్రసంగం వింటే కనుక మొత్తం పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ డైవర్ట్ చేసేలాగా బాబాయ్ మర్డర్ కేసు, డ్రగ్స్ కేసు, వీటి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన చేసినటువంటి పరిపాలనకు సంబంధించిన అంశాలు చెప్పుకోకుండా చేసినటువంటి ఆయన ఏం చేశారు, అభివృద్ధి ఏం చేశారు అవన్నీ చెప్పి మీరు ఓటేయండి అని చెప్పి అడగాలి కదా. నేను 2019లో ఇన్ని హామీలు ఇచ్చాను, ఇన్ని చేయగలిగాను, మీరు నచ్చితే నాకు ఓటేయండి అని చెప్పాలి కదా. నచ్చినా నచ్చకపోయినా నచ్చితేనే ఓటేస్తారు అనుకోండి, అది అడిగినా అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన కొన్ని చేయాల, సిపిఎస్ రద్దు అది చేయలేకపోయారు కదా, ఎందుకు చేయలేకపోయారని చెప్పాలి. ఆ డయాస్ మీద మద్య నిషేధం ఎందుకు చేయలేకపోయారో చెప్పాలి, ప్రత్యేక హోదా ఎందుకు చేయలేకపోయారో చెప్పాలి, అమరావతి రాజధాని 3 రాజధానులు ఎందుకు పెట్టావు చెప్పాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నువ్వు ఎందుకు అడ్డుకోలేకపోయావు చెప్పాలి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆయన ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా 130 140 ఉన్నాయి. ఆ 140 హామీలని నెరవేర్చాలి. ఆయన చేసిందల్లా ఈ నవరత్నాలకు సంబంధించినటువంటి డబ్బులు వేయటం తప్ప. మరి ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్కీమ్స్ దాదాపుగా 120 130 రద్దు చేశారు. అవి ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలకి బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, డ్రగ్స్ కేసు గురించి చెప్తున్నారు. ఆ డ్రగ్స్ కేసులో పురంధరేశ్వరి ఉందని చెప్పి ఈయన అన్ని వేదికల మీద నుంచి చెప్తున్నారు. ఏ ఆధారంతో చెప్తున్నారు? ఇప్పుడు 1,00,000 కోట్లు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రచారం చేస్తుంటేనే వ్యతిరేకిస్తున్నారు కదా. కోర్టులో ఉంది, మీరు ఎలా తెలుస్తారని చెప్పి, మీరు ఎలా జగన్మోహన్ రెడ్డిని 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పి మీరు ఎలా చెప్తారని నిలదీస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. కోర్టులో ఉంది, ఛార్జ్ షీట్లు ఉన్నాయి, మళ్ళా సిబిఐ ఎంక్వైరీ జరిగింది, ఛార్జ్ షీట్లు ఉన్నాయి. అయినప్పటికీ కోర్టులో ఉంది, మీరు ఎలా నిర్ధారిస్తారు 1,00,000 కోట్లు తిన్నాడని, కిట్ ప్రోకు పాల్పడ్డానని మీరు ఎలా నిర్ణయిస్తారని చెప్పి వాళ్ళు వాదిస్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 16 నెలలు జైల్లో ఉండొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి. సరే, దాంట్లో తప్పు జరిగిందా జరగలేదనేది కోర్టులు అల్టిమేట్గా తెలుస్తాయి. ఈ లోపు ఆరోపణలు చేస్తే మీరు ఖండిస్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు డ్రగ్స్ కేసులో ఏం జరిగింది, డ్రగ్స్కి సంబంధించి వైజాగ్ ఓడరేవుకి ఎవరు తీసుకొచ్చారు అనే దాని మీద పొలిటికల్గా ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ డ్రగ్స్ కేసునే తీసుకొని నువ్వు ప్రచార అస్త్రంగా వెళ్తున్నారు అని అంటే మొత్తం డైవర్షన్ చేయటమే కదా. పరిపాలన గురించి ప్రస్తావించకుండా, పరిపాలన అంశాల మీద పబ్లిక్లో చర్చ జరగకుండా, పబ్లిక్ మాట్లాడుకోకుండా డ్రగ్స్ అంశాన్ని తీసుకెళ్తూ పురంధరేశ్వరికి ముడిపెట్టారు. ఆల్రెడీ సాక్షి పేపర్లో వచ్చింది, ఆల్రెడీ ఈవిడ పరువు నష్టం దావా వేయడం కూడా జరిగింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ కామెంట్లు చేస్తున్నారని అంటే ఆధారాలు ఉంటే మీరు మాకు ఇవ్వండి అని చెప్పి సిబిఐ నోటీసులు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి.
ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలానే చేసింది. ఉమ్, ఆరోపణలు చేసినప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర పోలీసుల చేత, సిఐడి పోలీసుల చేత నోటీసులు ఇప్పించి వాళ్ళని ఆధారాలు ఇవ్వండి అని, ప్రొడ్యూస్ చేయండి అని, మా దగ్గర మాకు ఆధారాలు ఇవ్వండి అని చెప్పి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఆరోపణలు చేసినటువంటి వాళ్ళని పిలిచి విచారించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ నోటీసులు ఇచ్చేసి విచారించాలి. డ్రగ్స్ కేసులో ఏం జరిగింది అసలు డ్రగ్స్ అనేది ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చుట్టూ తిరుగుతుందా లేదా? విజయవాడలో అసీ ట్రేడర్స్కి సంబంధించినటువంటి అడ్రస్ తోటి డ్రగ్స్ వచ్చాయని చెప్పి గత ఏడాది 2021లో తేలింది కదా. మరి ఆ కేసు ఏమైంది? ఎందుకు బుట్ట దాఖలు చేశారు? ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదే కదా ఉంది, మరి దాన్ని నిగ్గుదేల్చచ్చు కదా. ఇంతవరకు నిగ్గుదేల్చారా? గుజరాత్ ముద్ర ఓడరేవు నుంచి కాకినాడ పోర్టుకి రావాల్సినటువంటిది మచిలీపట్నం ఓడరేవులో దింపుకున్నారు. ఆ డ్రగ్స్ అనేది వచ్చింది కదా. అసలు మచిలీపట్నం ఓడరేవులో అసలు దిగుమతులే లేనప్పుడు మచిలీపట్నం ఓడరేవులో నువ్వు ఎందుకు దింపుకున్నావు అనేది విచారించారా? కాకినాడ ఓడరేవులో ఏం జరుగుతుంది అనే దాని మీద ఆధారాలు ప్రతిపక్షాలు బయట పెట్టినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేశారా? చేయలేదు కదా. అసలు సివిల్ పోలీసులు కేసుని తీసుకొని దాన్ని అటకెక్కిచ్చేశారు కదా. ఆ కేసుని అసీ ట్రేడర్స్ అనేది ఎవరిది, అసలు ఏందనేది ఆ రోజున అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల ద్వారంపూడి చంద్రశేఖర్ చుట్టూ అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి కదా. మరి వాటిని ఎందుకు నిర్ధారించలేకపోయారు ఉందా లేదని? ఆ కేసు అయిపోయింది. ఆ కేసు అయిపోయిన తర్వాత రీసెంట్గా తెలంగాణలో రైట్స్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నుడా చైర్మన్ వాళ్ళ అబ్బాయి దొరికాడా లేదు ఇక్కడ? అలాగే మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు కుటుంబ సభ్యులు ఇక్కడ దొరికారా లేదా డ్రగ్స్ కేసులో? ఇప్పుడు వైజాగ్ డ్రగ్స్కి సంబంధించి అక్కడ ఈదుమూడి, ప్రకాశం జిల్లా ఈదుమూడికి సంబంధించినటువంటి వాళ్ళు సంజా ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు బహుశా పురంధరేశ్వరికి బంధువులు అయితే అయి ఉండొచ్చు. వాళ్ళ అంటే దూర బంధువులు అయినంత మాత్రాన డ్రగ్స్ పురంధరేశ్వరి అబ్బాయికి అంటగట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు చేసినా, లేదా వాళ్ళ దూర బంధువులు ఎవరు చేసినా ఈయనకి అంటగట్టాల్సిందేగా. మొత్తం వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాల కిందనే చూడాలిగా. ఇవన్నీ కూడా చూడాల్సిందే కదా, అంతే కదా. సో అంటే ఇప్పుడు అసలు ఈదుమూడికి సంబంధించిన వాళ్ళు ఈదుమూడిలో సహకార పరపతి సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ బ్రదరు చైర్మన్గా ఉన్నాడు. ఎవరు బ్రదరు? కోటయ్య బ్రదరు. కోటయ్య, అలాగే ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు కోటయ్యతో వీరభద్రరావు. సో బ్రదరు పూర్ణచంద్రరావు అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరపతి సహకార సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి పూర్ణ అనుకుంటా, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు కోటయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, వీరభద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళు 2001లోనే ఆ కంపెనీ మీద వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చుకోవడానికి ఆ కంపెనీ మీద రైట్స్ చేయించారు. ఇవన్నీ అందరికీ తెలుసు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లింకులు ఇక్కడ కనిపిస్తూ ఉంటే పురంధరేశ్వరి అబ్బాయి పేరు తీసుకొచ్చి ఎన్నికల ప్రచారంలో ఎలా చేస్తావు? జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రచారం చేస్తారు? అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన డైవర్ట్ చేయాలంటే ఇలాంటి అంశాలనే తీసుకురావాలి. 2019 ఎలక్షన్లో కూడా ఇదే చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున కోడికత్తి చుట్టూ తిప్పాడు, బాబాయ్ గొడ్డల చుట్టూ తిప్పాడు, వివేకానంద రెడ్డి గొడ్డల చుట్టూ. ఇప్పుడు కోడికత్తి బాబాయ్ గొడ్డల కేసు ఏమైంది అనేది ప్రజలకు తెలుసు. ఆయన అంటాడు కదా, పైన దేవుడు కింద ప్రజలని. పైన దేవుడికి తెలుసు, కింద ప్రజలకు తెలుసు ఏం జరిగింది ఇద్దరు విషయంలో అని. కోడికత్తి విషయంలో ఏం జరిగింది, బాబాయ్ మర్డర్ కేసులో ఏం జరిగింది అనేది తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేవలం పబ్లిక్ని ట్రాప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అది సమాజానికి మంచిది కాదు. పరిపాలన గురించి చర్చించేలాగా ప్రజల్ని తీసుకెళ్ళాలి అటువైపు. అలా కాకుండా ఈ మర్డర్ల వైపు, డ్రగ్స్ వైపు తీసుకెళ్తూ, ఇప్పుడు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇంకా ఏం తేలా, ప్రాథమిక దశలో ఉంది. దానికి సంబంధించి మూలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద చెబుతున్నారు, పురంధరేశ్వరి వాళ్ళ చుట్టూ తిరుపుతున్నారు. పొలిటికల్గా ఏదైనా ఆరోపణలు ప్రచారాలు చేసుకోవచ్చు, కానీ అది ప్రాథమిక దశలో ఉన్న దాన్ని పురంధరేశ్వరి అబ్బాయికి వాళ్ళ కుటుంబ సభ్యులకి కలిపి చేస్తున్నారంటే ప్రవోక్ చేసి ప్రజల్ని తన పరిపాలన నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తన ప్రచారంలో అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ.